మేడం గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మేడం. ఈ వీడియో దేని గురించి అంటే 5th స్టాండర్డ్ చదువుతున్న పిల్లల కోసం ఈ వీడియో చేస్తున్నాం మేడం యాక్చువల్గా. సో దట్ ఏంటంటే 5th స్టాండర్డ్ వాళ్ళకి 6th స్టాండర్డ్ వచ్చేటప్పటికి కొన్ని కాన్సెప్ట్స్ మీద క్లారిటీ తీసుకురావడం కోసం వాళ్ళకి ఏం చేస్తున్నారంటే వర్క్ షీట్స్ డిజైన్ చేస్తున్నాం మేడం. కాన్సెప్ట్ వర్క్ షీట్స్ అని చెప్పి వాటికి పేరు పెడుతున్నాం యాక్చువల్గా, కాన్సెప్ట్ వర్క్ షీట్స్. ఈ కాన్సెప్ట్ వర్క్ షీట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ తీసుకుంటే కనుక పిల్లలందరూ 5th స్టాండర్డ్ వరకు ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ వీటిలో పర్ఫెక్ట్ అవుతున్నారు మేడం. 6th వచ్చేటప్పటికి ఏంటవుతుందంటే ఇది ఒక లిటిల్ బిట్ కొంచెం పెరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, అలాగే సబ్స్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, వీటి మీద వాళ్ళకి గ్రిప్ రావాలి. వాటి మీద గ్రిప్ రావాలంటే వాళ్ళకి పిల్లలకి ఏంటి రావాలంటే బాగా ఎల్సిఎమ్స్ అవి బాగా తెలియాలి మేడం. ఎల్సిఎమ్స్ తెలియాలంటే ఫ్యాక్టర్స్ తెలియాలి. సో ఇలాగా 6th స్టాండర్డ్ వాళ్ళు వచ్చేటప్పటికి మెల్లిగా సబ్జెక్ట్ కొంచెం ఏంటవుతుంటుందంటే లిటిల్ బిట్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సైన్సెస్ తీసుకుంటే కనుక ఆ సైన్సెస్లో డెఫినేషన్స్ రావాలి వాళ్ళకి. అలాగే ఏదైనా ఒక డెఫినేషన్, యాక్సలరేషన్ అంటే ఏంటి, వెలాసిటీ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, ఇలాంటి మినిమం డెఫినేషన్స్ వాళ్ళకి ముందర వచ్చి ఉండాలి మేడం. అంటే 6th స్టార్ట్ చేసే ముందరే ఇవన్నీ కూడా గ్రౌండ్ వర్క్ చేయిద్దాం మేడం పిల్లల చేత. సో దట్ వాళ్ళు 6thకి వెళ్ళగానే ఇంకా బ్రహ్మాండంగా షైన్ అవుతారు. దానికి తగ్గట్టుగా నేను ఇక్కడ ఏం చేస్తానంటే వర్క్ షీట్స్ అవి కూడా డిజైన్ చేస్తాను. 6th ఎప్పుడు స్టార్ట్ చేస్తామని కూడా తొందరలో క్లారిటీ ఇస్తాను మేడం. ఒక మంచి ముహూర్తం పెట్టి 6th స్టార్ట్ చేస్తాం పిల్లలందరికీ కూడా. స్టార్ట్ చేసే ముందర డీటెయిల్స్ అన్నీ మీకు చెప్పి మీరు ఇష్టపడ్డాకనే వాళ్ళకి స్టార్ట్ చేస్తాను మేడం. కాకపోతే ఈ లోపల వాళ్ళు ఇంటి దగ్గరికి కొన్ని వర్క్ షీట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ వర్క్ షీట్స్ ఏంటంటే 5th క్లాస్తో పాటు 6th క్లాస్కి సంబంధించిన ఈ వర్క్ షీట్స్ కూడా పిల్లలు చేయాలి. అంటే వాళ్ళు రోజు చదువుతున్న దాని మీద ఒక ½ an hour to 45 minutes ఇంటి దగ్గర ఈ వర్క్ చేయాలి మేడం. ఆ వర్క్ ఎలా చేయాలి ఏంటి అనేది డీటెయిల్గా స్కూల్లో టీచర్స్ చేత నేను చెప్పిస్తాను. సో దాని గురించి మీకు టెన్షన్ అయితే అక్కర్లే. కానీ దీనివల్ల ఉపయోగం ఏంటంటే వాళ్ళు 6th స్టాండర్డ్ వచ్చేటప్పటికి ఇంచక్క హయ్యర్ స్టాండర్డ్స్ని హయ్యర్ క్లాసెస్కి వచ్చాక వాళ్ళు ఎలా చదువుకోవాలి అనేది చాలా పర్ఫెక్ట్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా డిజైన్ చేస్తాను మేడం ఈ ప్రోగ్రామ్ అంతా కూడా. తర్వాత సోషల్ స్టడీస్ వచ్చేటప్పటికి వాళ్ళ పిల్లలు ఎలా ఫీల్ అవుతున్నారంటే చిన్న క్వశ్చను, పెద్ద క్వశ్చను ఈ రకంగా ఫీల్ అవుతున్నారు మేడం. సో వాళ్ళ నుంచి మెల్లిగా అలాంటి ఆలోచన వాళ్ళకి దూరం చేస్తూ, అంటే ఒకేసారి అవ్వదు మేడం, అది మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ మనం అది యాక్చువల్గా నేను వాళ్ళకి పిల్లలకి అర్థమయ్యేటట్టుగా చేయగలిగి ట్రై చేస్తాను మేడం యాక్చువల్గా. అంటే ఏంటంటే స్టడీ కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే క్వశ్చన్ చిన్నది పెద్దది అన్నది కాదు అన్న విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మెల్లిగా చెప్పడానికి ట్రై చేద్దాం మేడం. అంటే 6thకి వచ్చేటప్పటికి సాధారణంగా హయ్యర్లో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఇవి. సో అవన్నీ రెక్టిఫై చేస్తూ కొన్ని కాన్సెప్ట్ వర్క్ షీట్స్ అని చెప్పి డిజైన్ చేసి పిల్లలకి పెట్టడం జరుగుతుంది మేడం. సో ఆ వర్క్ షీట్స్ అన్నీ కూడా పిల్లలకి ఇస్తాను. సో ఆ వర్క్ షీట్స్ ఇంటి దగ్గర వాళ్ళు చేసి నీట్గా మళ్ళీ వెనక్కి పంపించేటట్టుగా చూడండి మేడం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ 5th స్టాండర్డ్ వర్క్ అయితే యాస్టీ జరుగుతూనే ఉంటుంది మేడం. ఆల్మోస్ట్ సిలబస్లన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో SA1 జరుగుతుంది. ఈ SA1 అయినాక ఈ షెడ్యూల్ స్టార్ట్ చేస్తాను మేడం. లిటిల్ బిట్ మెల్లిగా పిల్లలకి మంచి రోజు చూసి ఈ వర్క్ షీట్స్ అవి ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది మేడం. థ్యాంక్ యూ.